నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి నేను టొమాటో రైస్ని కుక్కర్లో చాలా ఫాస్ట్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇది బిర్యానీ రైస్తోనైనా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ ఉంటుంది కదా, దాంతోనైనా చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. మరి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. టొమాటో రైస్ కోసం నేను 1 కప్పు రైస్ కోసం 4 మీడియం సైజు బాగా పండిన టొమాటోస్ని తీసుకున్నానండి. రైస్ వచ్చేసి బిర్యానీ రైస్ అయినా పర్వాలేదు, మామూలు రైస్ అయినా పర్వాలేదు. ముందుగా శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టండి. 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 300 ml వాటర్ని పోసి దానిలోకి ఈ టొమాటోస్ని ముచ్చుకలు ఉంటాయి కదా, ఇవి కట్ చేయాలన్నమాట. కట్ చేసేసి ఆ వాటర్లో డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ టొమాటోలను ఉడికించాలి. టొమాటోస్తో పాటు ఒక 4 ఎండుమిర్చిని కూడా దీనికి యాడ్ చేయండి. ఒక 1/2 టీ స్పూన్ షాజీరాని, అదేవిధంగా ఒక 2 మరాఠీ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, ఇది స్టార్ అనేసి ఉంటుంది కదా, దానిలో హాఫ్ ఫ్లవర్ వేయండి. అలాగే ఒక చిన్ని యాలుక్కాయను కూడా అందులో డ్రాప్ చేసేయండి. అలాగే ఒక 4 లవంగాలు, కొంచెం ఒకటి కానీ 2 కానీ బిర్యానీ ఆకులు కూడా ఈ వాటర్కి యాడ్ చేసేసేయండి. చేసేసి మీడియం ఫ్లేమ్ మీద దీని మీద మూత పెట్టేసి మరగనివ్వండి. ఎంతవరకు మరగాలి అంటే ఆ టొమాటో స్కిన్ ఉంటుంది కదా, అది కొంచెం తీయడానికి అనుకూలంగా బయటికి సపరేట్ అవ్వాలి టొమాటో నుంచి. చూసారా, ఈ విధంగా బాగా మరగాలి. మనం స్పైసెస్ వేసాం కదా, ఆ స్పైసెస్లోని సారం అంతా వాటర్లోకి దిగి వాటర్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. చూసారా, వాటర్ కలర్ చేంజ్ అయింది. మనము ఈ స్పైసెస్ అన్నీ మనం డైరెక్ట్ తాలింపులో వేసుకోవచ్చండి. దానివల్ల కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, తినేటప్పుడు కూడా మనం ఏరుకోవాల్సి వస్తుంది, పంటి కింద తగిలితే ఘాటుగా అనిపిస్తుంది అనమాట. అలా లేకుండా లైట్ ఫ్లేవర్తో, లైట్ గరం మసాలా ఫ్లేవర్తో హాయిగా తేలిగ్గా జీర్ణం అవటానికి తింటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వాటర్లోని స్పైసెస్ అన్నీ వేసి మరిగించి ఆ వాటర్ని మనం టమాటో రైస్కి కలిపామంటే ఒక 10 నిమిషాల పాటు ఇది చల్లారిన తర్వాత ఈ టొమాటోస్ అన్నిటినీ తీసి ప్లేట్లో పెట్టుకొని టొమాటోల్ని, అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదా, ఆ ఎండుమిర్చిని కూడా టమాటోస్తో పాటు ప్లేట్లోకి తీసి పెట్టండి. చూసారా, ఈ విధంగా టొమాటోల్ని, ఎండుమిర్చి పళ్ళని తీసి పక్కన ప్లేట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆరిపోయినాయి కదా, స్కిన్ ఈజీగా వస్తుందన్నమాట. ఈ టొమాటో స్కిన్ కూడా శుభ్రంగా ఈ విధంగా తీసేసి చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఆ విధంగా స్కిన్ తీసేసి ఈ టొమాటోల్ని, ఎండుమిర్చీలని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో చక్కగా ఫైన్ పేస్ట్ని అయితే చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్పైసెస్ వేసి ఉడికించినటువంటి వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని ఇలాగే ఉంచండి. దీన్ని మనం వచ్చేసి ఎసరు కోసం వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ టొమాటో పేస్ట్ అయితే ఈ విధంగా తయారైపోయింది. దీన్ని అయితే చూస్తుంటేనే చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ని కూడా చక్కగా వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకున్నామంటే చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. చూసారా, టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ వాటర్, స్పైసీ వాటర్ కూడా మనకి తయారైపోయింది అనమాట. అదేవిధంగా చూడండి, బియ్యం, ఈ 3 చక్కగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేయండి. తర్వాత వెగటగొట్టకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ని కూడా, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ఒక చిన్ని యాలక్కాయ, ఒక లవంగం వేయండి. అలాగే సన్నగా తరిగినటువంటి 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ చిన్నులపాయ ముక్కల్ని కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వేయించండి. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని బాగా సన్నగా తరిగేసి దీంట్లో వేయాలన్నమాట. వేసేసి ఈ ఉల్లిగడ్డని, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. అప్పుడు మాత్రమే మన టమాటో రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. అందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసేసి ఫ్రై చేయండి.
సాల్ట్ని వేయటం వల్ల మన ఉల్లిపాయ అయితే త్వరగా ఫ్రై అవుతుందండి. చూసారా, ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారిపోయింది. ఈ ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారితేనే మన టొమాటో రైస్కి మంచి రుచి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూను లేదా 1/2 టీ స్పూన్ పసుపును అయితే దీనికి యాడ్ చేయండి. చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో గుజ్జు ఉంది కదా, టొమాటో ఎండుమిర్చి గుజ్జు, ఆ గుజ్జుని దీనికి యాడ్ చేసేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఏ విధంగా అంటే మనకు కొంచెం ఆయిల్ పైకి తేలి ఈ టొమాటో గుజ్జు బాగా సిల్కీగా షైనీగా అనిపించాలి. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ టొమాటో గుజ్జును అయితే ఫ్రై చేయాలి. చూసారా, టొమాటో గుజ్జు ఫ్రై అయిపోయింది, బాగా సిల్కీగా షైనీగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీనికి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకొని మనం దీనికైతే రైస్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోని వాటర్ని అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసేసి రైస్ని ఇలా పక్కన ఉంచేసుకోండి. మనం ఆ స్పైసీ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ దీనికి కొలత ప్రకారం పోయాలి. అందుకని దీనిలో వాటర్ లేకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మన ఈ టొమాటో గుజ్జు ఉంది కదా, దీనికి వచ్చేసి వేయించిన 4 జీడి పలుకుల్ని దీనికి యాడ్ చేసేసి 1 నిమిషం పాటు వదిలేయండి. ఇప్పుడు మనము వడకట్టుకున్నటువంటి బియ్యాన్ని దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు స్లోగా ఈ టొమాటో గుజ్జు ఈ బియ్యాన్ని ఒక్కసారి బాగా కలిగి తిప్పండి. గట్టిగా అయితే తిప్పొద్దండి, రైస్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం స్లోగా నిదానంగా నెమ్మదిగా ఆ గుజ్జుతో ఈ బియ్యాన్ని కలిగి తిప్పేసేయండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనము వాటర్ ఉంది కదా, మనం స్పైసెస్ కూడా వేసి కుక్ చేసాం కదా వాటర్, ఆ వాటర్ని వచ్చేసి దీనికి కొలత ప్రకారం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పున్నర ఆ స్పైసీ వాటర్ని అయితే ఈ రైస్కి యాడ్ చేయాలన్నమాట. కప్పున్నర సరిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో స్టీమ్లో మనం కుక్ చేస్తున్నాం. అదే మనము రైస్ కుక్కర్లో దీన్ని కుక్ చేసేటట్టయితే కప్పుకి 2 కప్పుల వాటర్ని అయితే తీసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి వాటర్ని కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిగి తిప్పాలి. కలిగి తిప్పేసి సాల్ట్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేయండి. ఈ వాటర్ టేస్ట్ వచ్చేసి కొంచెం సీ వాటర్ టేస్ట్ లాగా ఉండాలండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం సాల్ట్ని బ్యాలెన్స్ చేయాలి. దీనికి సాల్ట్ సరిపోలేదు, ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఆనియన్లో 1/2 టీ స్పూన్ వేసాను కదా, ఇప్పుడు మరొక 1/2 టీ స్పూన్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మొత్తం అంతా ఇంకొకసారి కలిగి తిప్పేసి దీనికి కుక్కర్ మూతను పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్ చాలు, సరిపోతుంది. ఎందుకంటే మన బియ్యం అంతా ముందే బాగా నానిపోయింది కాబట్టి 1 విజిల్ చాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత, విజిల్ ఆరిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మన టొమాటో రైస్ అయితే ఈ విధంగా తయారైపోయింది. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో, మంచి సువాసన వస్తూ ఉందండి. చూడండి, ఈ విధంగా ఆ టొమాటో గుజ్జు కొంచెం లేయర్గా పైన ఫామ్ అయింది కాబట్టి దాన్ని మొత్తం మన రైస్కి పట్టేటట్టు మరొక్కసారి కుక్కర్లోనే కలిగి తిప్పేసేయండి. కలిగి తిప్పేసి దీన్ని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని దీని మీద వేయించినటువంటి జీడిపప్పుని అలా చల్లుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. విడిగానైనా తినొచ్చు, లేదంటే దీనికి మీరు పెరుగు చట్నీ కాంబినేషన్తోనైనా తినొచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. పొద్దున్నే పిల్లలకి మనం కర్రీస్ చేయడానికి టైం లేనప్పుడు ఈ విధంగా చేసి బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఈవినింగ్ వచ్చేసి మనకి ఫాస్ట్గా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇది చేసుకొని కొంచెం పక్కన పెరుగు చట్నీ పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.